అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మహానేత పాలన సాగించారన్నారు వైఎస్ఆర్ తనయ షర్మిల. అందుకే ఆ మహానేతను ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకున్నారన్నారు. వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను షర్మిల పరామర్శించారు. రెండో దశ యాత్రలో భాగంగా మూడో రోజు నర్సంపేట నియోజకవర్గంలోని 6 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం తప్పించిన ఒకే ఒక్క మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ తనయ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ సోదరి షర్మిల అన్నారు. వరంగల్ జిల్లాలో రెండో దశ పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల మూడో రోజు బుధవారం నర్సంపేటలో పర్యటించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాడం శాంతికుమార్ నిర్మించిన వైఎస్ఆర్ స్మారక గార్డెన్లో వైఎస్ఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జనాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. అన్నం పెట్టే అన్నదాత ఎప్పుడు అప్పుల పాలు కాకూడదని రైతులకి రైతు కూలీలకు భరోసా కల్పించడానికి రాజశేఖర రెడ్డి గారు అంతా ఇంత చేసింది కాదు. ఉచిత విద్యుత్ ఇచ్చాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, అవసరమైనప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చాడు, మద్దతు ధర కల్పించాడు, పెట్టుబడి ధరలను తగ్గించాడు. ఆఖరికి ఎన్ని అప్పులుంటే అన్ని అప్పులు పూర్తిగా రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది. రెండో దశ పరామర్శ యాత్రలో భాగంగా మూడో రోజు తొలుత నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం వెంకటాపురంలో సూరం ఐలయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అక్కడి నుంచి దీక్షకుంట్ల గ్రామంలో బేతం చంద్రయ్య కొమ్ముల మల్లమ్మ కుటుంబాలను షర్మిల పరామర్శించారు. తర్వాత చెన్నారావుపేట మండలం జీజీఆర్ పల్లికి సమీపంలోని మామిళ్లపల్లిలో బూసా నర్సయ్య కుటుంబానికి షర్మిల భరోసా కల్పించారు. అనంతరం కొత్తగూడ మండలం ఓటాయి తండకు వెళ్లారు. వైఎస్ మృత్యు తట్టుకోలేక చనిపోయిన బానోత్ మంగిలి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. చివరగా దుగ్గొండి మండలం మహమ్మదాపురంలోని మెట్టపల్లి సంజీవ్ ఇంటికి వెళ్లారు. సంజీవ్ తల్లి సారమ్మకు ధైర్యం చెప్పారు. మూడో రోజు 6 కుటుంబాలను పరామర్శించిన షర్మిల నేడు నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో మొత్తం 7 కుటుంబాలను పరామర్శించనున్నారు. సాక్షి న్యూస్ జనరల్ డెస్క్.